నారీ నారీ నడుమ నరేష్ అనేట్లుగా మారింది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ సస్పెన్స్ స్టోరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ కథలో మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. అదే రాకేష్ శెట్టి. రమ్యకు రాకేష్కు మధ్య వివాహేతర సంబంధం ఉందని నరేష్ చెప్పడంతో ఇప్పుడు ఈయన పేరు తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఈ రాకేష్ శెట్టి ఎవరు? We've been attacked by Rakesh Shetty and Ramya. They are having an illicit relationship. They are both in love. They are planned together to blackmail and attack us. ಸಿಸ್ಟರ್ ಅಂತ ಕರೆದಿದ್ದಾರೆ. ನಿಮ್ಮ ತರ రాకేష్ శెట్టి పవర్ న్యూస్ ఛానల్ ఎండి. ఆయనకు కర్ణాటకలోని పలు ఛానళ్లతో లింకప్స్తో పాటు ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది. అయితే నరేష్ పవిత్రకు మధ్య ఏం జరుగుతుంది అనేదానికన్నా అసలు రాకేష్ శెట్టికి రమ్యకి ఏంటి సంబంధం అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. Illegal రమ్య రఘుపతి యాక్టర్ నరేష్ మూడో భార్య. ఇద్దరితో పెళ్ళై విడాకులైన తర్వాత రమ్యను ఆయన పెళ్లి చేసుకున్నారు. తాజాగా నరేష్ నెల క్రితం ఆమెకు విడాకుల నోటీస్ కూడా పంపారు. ఆమె పలు ఫ్రాడ్లు చేస్తోందని, నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడే నరేష్ ఈ ఇష్యూపై స్పందించారు. తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ మైసూర్లోని ఒక హోటల్ గదిలో కలిసి ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పారు రమ్య. ఈ తరుణంలో ఆమెపై పలు వ్యాఖ్యలు చేశారు నరేష్. రమ్యకు రాకేష్ శెట్టికి మధ్య అఫైర్ ఉందని, ఇద్దరూ కలిసే తనపై అటాక్ చేశారని చెప్పారు. దీంతో రాకేష్ ఎవరు ఏంటి అనే ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి. We've been attacked by Rakesh Shetty and Ramya. They are having an illicit relationship. అసలు రాకేష్ శెట్టి ఎవరు అంటే కర్ణాటకలోని ఒక టీవీ ఛానల్ అయినటువంటి పవర్ టీవీ న్యూస్ ఎండి. ఆ ఛానల్కు పలు ఛానల్స్తో లింకప్స్ ఉన్నాయి. అయితే ఈ ఛానల్ ఆధారంగానే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇదివరకే నరేష్ చెప్పారు. కొన్ని ఛానల్స్ను రమ్య కొని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మరి నరేష్ చెప్పినట్లుగానే రమ్య రఘుపతికి రాకేష్ శెట్టికి మధ్య అఫైర్ ఉందా అంటే అది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేం. కానీ పవిత్ర లోకేష్తో తనకున్న సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు నరేష్ రాకేష్ శెట్టి పేరును తెరపైకి తెచ్చారని అంటున్నారు రమ్య. మరి జుయల్ ప్రేమ కథా చిత్రం క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలంతే.